చెప్పరా లేదంటే బుర్ర బద్దలు కొడతా. నువ్వేనా చెప్ప. యాలగిరి కొండలో ఇలా ఊర్లో ఉంది. ఒక రోజు నేను ఇంట్లో నిద్రపోతుంటే అప్పుడు పెద్ద వర్షం పడింది. ఎవరూ లేని రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఉన్నట్టుండి ఒక ఆయన వచ్చి మెడ మీద కత్తి పెట్టాడు. పోలీసులు అందరూ అలానే నిలబడిపోయారు. భయపడిపోయా. అప్పుడు ఎక్కడి నుంచో ఎవరో ఆయన్ని డమాలని షూట్ చేశారు. నేను పరిగెత్తి వెళ్ళిపోయా. మీరెవరు నవ్వరేంటి? ఎందుకు నవ్వాలి? మరి స్కూల్లో చెప్పినప్పుడు అందరు నవ్వారు. నువ్వు అబద్ధం చెప్పినా బానే ఉంది. నేను అబద్ధం చెప్పట్లా, నిజమే చెప్తున్నా, నమ్మండి. మనల్ని ఎవరైనా అలా వచ్చి కాపాడితే బాగుంటుంది కదా. అవును కదా. సార్ సార్ నన్ను కొట్టకండి సార్. ఆ పిల్లని ఎక్కడ దాచారా సార్? వద్దు సార్, నన్ను కొట్టకండి సార్. నేను చెప్తాను సార్, చెప్పేస్తాను సార్. యాలగిరి కొండలో ఇలా ఊర్లో ఉంది సార్. ప్రియా, తప్పించుకొని పారిపో. ఇక్కడ ఉండకు ప్రియా. లే లే ప్రియా, లేచి వెళ్ళు. తప్పించుకో ప్రియా. దయ్యం దయ్యం దయ్యం! అక్కడ ఊరేసుకున్న అమ్మాయి దయ్యంలా వచ్చింది. ఆమె నాతో మాట్లాడింది. నిజంగానే ఉందంటే మనం పడే కష్టాలు చూసి అదే మనల్ని కాపాడుంటుంది. లేదు లేదు, నేను తప్పించుకొని పారిపోతా. మీరు ఎప్పుడైనా తప్పించుకోవడానికి ప్రయత్నించారా? ఎన్నాళ్ళు ఇలానే ఉండిపోతారు. చెప్తున్నాను కదా, ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఏమైంది?